బ్యాక్ టు న్యూస్. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన సన్నిహితులకు ఆసక్తికరమైన రీతిలో రాజకీయ పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాలో పర్యటించేటప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తున్న వారి పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆయన తన బాణీలో వివరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన సన్నిహితులతో జరిపిన సమావేశ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చేవారితో కలిసిమెలిసి ఉంటూనే స్పైయింగ్ చేయాలంటాం వివాదాస్పదమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మీరు మీ ప్రొఫెషన్ వాటిని కూడాను కొంచెం సాక్రిఫై చేసి సొసైటీ మీద అవేర్నెస్ తోటి నా మీద నమ్మకంతో చెయ్యగలరు. ఇక్కడ ఇదే వేరే నాయకుడు అయితే కనుక మీరు నిజంగా మీరు ఏమైనా చూసే నిజంగా బాగుంటే పెడదాం, మీరు చేయకుండానే మీరందరూ ముందుకు వచ్చేంత ఉత్సాహంగా ఉన్నారంటే కనుక నమ్మకం మీకు ఉంది. దాన్ని మీట్ అవడానికి నాలో ఎక్కడ కొంచెం స్వార్థ పొరలు ఉన్నా లేకపోతే నా సెల్ఫ్ ఏదో సరే అవి కూడా మొత్తం చూచిపెట్టుకుపోతాయి. బికాస్ ఆఫ్ యువర్ ఆనెస్టీ, మీ బిలీవబిలిటీ, బిలీఫ్ వస్తుంది. అదే నేను ప్యూర్ కాదు, బట్ నన్ను ప్యూర్ చేస్తుంది మీ యొక్క ఉత్సాహం, మీ సపోర్ట్ ఇది అన్నమాట. కొంచెం కూడా మనకు స్వార్థం ఇంత కూడా తీసుకోకూడదు అనే ఒక భయం కానీ ఒక అవేర్నెస్ కానీ ఇది కలిగిస్తూ నన్ను టువర్డ్స్ గోల్ వైపు మరింత స్ట్రాంగ్ గా వెళ్ళడానికి మీరందరూ మీ యొక్క ఉత్సాహం దోహదపడుతుంది. కాబట్టి నన్ను చూసుకుని మీరు కాదు, మిమ్మల్ని చూసుకుని నేను ఇంకొంచెం జోష్ ఉత్సాహంలో మొన్నటి వరకు కొద్ది నెలల వరకు నేను ఒక్కడిని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏమైనా చేయగలనా అనేది. అంటే ఈ రాజకీయ నాయకులు చేరే వాళ్ళ మీద నాకు బిలీవబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు కావాలి, తప్పదు. వాళ్ళకున్న సీనియారిటీలను లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయడంలో వాటిలోనూ వాళ్ళ సపోర్ట్ లో ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రెష్నెస్ అనేది వాళ్ళ నుంచి రాదు, అది వచ్చేది మీలాంటి యంగ్స్టర్స్ నుంచి వస్తుంది. బట్ వాళ్ళ ప్రమేయం కావాలి, ఆయా జిల్లాల్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీలు కావాలి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెష్నెస్ కావాలి. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ ఉన్నది. కాబట్టి మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రెషర్స్ అలాగే మీ మీద ప్రెషర్స్ వస్తుంది. ఏమొచ్చినా సరే కొంచెం నా క్లాస్ అడాప్ట్ చేసుకుంటూ అన్ని అలా తీసుకుంటే అలాగేనండి ఓకే తప్పకుండా అంటాం. మనలో ఎవరైతే మీకు రోజు కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళతో విషయాలు చెప్పకూడదు, కంప్లైంట్ గా చెప్పకూడదు, కన్స్ట్రక్టివ్ గా తప్పు జరిగింది చెప్పాలి. కొంతమంది అన్ని చెప్పేసుకుంటే మనం రిలీవ్ అయిపోతాం. ఒకటి, రెండు, అవసరం మొత్తం మీద బ్రెయిన్ పాడు చేసేస్తాం. ఈ రెండు చేయకూడదు. ఇది చెప్పడం ఏంటి ఉపయోగం? వాళ్ళు ఏం చేయలేదు కదా అక్కడి నుంచి. మనం సర్దుకుందాం, మ్యాక్సిమం మనం సర్దుకుంటూ మనం సర్దుబాటు చేసుకుందాం. విమెన్ ఉన్నారు, వాళ్ళు చక్కగా అన్నయ్యగా మాట్లాడుతూ లేదు అన్నయ్య గారు అంటున్నాం, ఇంకోరంటే మరి మొత్తం డ్రాప్ అయితే లేదు అన్నయ్య గారు మాట్లాడుతుంది. అట్లాగా మీరు కూడా అలా కాదండి. ఇట్లా సమయం పాటిస్తూ వాళ్ళ చేత ప్లీజంగా ఉంటూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళతో పాటే పనిచేస్తాం ఫీలింగ్ ఇచ్చి వాళ్ళ మీదుగా వాళ్ళతో పాటే పనిచేస్తాం ఫీలింగ్ మీరు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు మీరు కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. అండ్ అక్కడ కూడా మన వల్ల కాని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసి పరిస్థితి వర్స్ట్ అయిపోతుంది అని చెప్పాలి. అంటే ఒక రకంగా స్పైస్ వీళ్ళందరూ కూడా ఆనుకోవచ్చు ఏజెంట్స్. అలాగే వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి, మళ్ళీ అది ప్రమాదం. వాళ్ళు ఏంటంటే ఇంకొక పని చేస్తారు పాలిటిక్స్ లో. నేను ఈ మధ్య గ్రహించింది, నా దగ్గర చాలా నమ్మకంగా ఉన్నవాడు ఒక నాయకుడి స్టాఫ్ కూడా ఎప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా సరే ముట్లు ముట్టుకోదు. అలాంటి వ్యక్తి పాడైపోయాడు. ఎలాగంటే నా దగ్గరికి వచ్చే మనుషులు వాళ్ళు వెరీ క్లోజ్, వాళ్ళ మాట నేను వింటాను, ఏదైనా చెప్పచ్చు అనే విషయం నమ్మకం. అలాంటిది దృష్టిలో పెట్టుకుని నువ్వు రాబాబు సరదా కలుగుతాను వాడి ముందు వెళ్ళాడు. వాడి నుంచి డబ్బులు ఇచ్చి వాడిని పాడు చేసి వాడిని అది దూరంగా వెళ్ళిపోయేలా చేశాడు. నాకు తెలుస్తుంది కదా, అంటే బ్రైట్ చేసేస్తారు, మిమ్మల్ని అందరినీ పొల్యూట్ చేస్తారు. ఇది ఆనెస్టీని వాళ్ళు నిజంగానే బ్రేక్ చేస్తారు. సో అలాంటి విషయాలు చేస్తే మీకు తృప్తి లేకుండా పోతుంది. సో మనం కూడా మనం వాటిలో అయిపోతాం, అదే ధోరణిలో కొట్టుకుపోతుంది. మనకి ఏం